ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క సంక్షేమ సంఘానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్సీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేసినటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలని కూడా గతం చేయటం అనేది జరిగింది. దీనిపైన మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయడం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటిదో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా వచ్చున్నారు. వారు కూడా సందేశం ఈ యొక్క కేబుల్ టీవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్ కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని కట్టి చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈ ధర్నా చౌక్ నందు స్టేట్ వైడ్గా ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరపున పిలుపునివ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి. గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి గారు ఏం చెప్పారు అది మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఆల్రెడీగా మా అసోసియేషన్కి మెసేజ్ రావడం మూలన దీన్ని ధర్నా చౌక్లోనే మహాసభగా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్లని, మా యొక్క సమస్యల్ని ఈరోజు కూడా ఇప్పుడు వెల్లంపల్లి గారికి సభాముఖంగా తెలియజేసాం కనుక వారు కూడాను గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము, సజ్జల గారే మమ్మల్ని మాకు పంపించారు ఇక్కడికి కాబట్టి సానుకూలంగా స్పందిస్తామని అన్నందుకు వారికి ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది త్వరితగతిన అవ్వాలని కూడాను ఈ రోజు నుంచి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి కమిటీ కూడాను వారం రోజుల్లోపు దీన్ని పరిష్కారం అవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి గారిని సమక్షంలో మళ్ళీ మీట్ అయ్యి కూడాను ఈ సమస్యకి వారం రోజులు పరిష్కారం దిశలో కూడా మేము ఒక అన్ని నిర్ణయించుకొని ఈ సభకు వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడాను మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.